బీసీ సంక్షేమ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలుగా వల్లెపు రజని బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వల్లెపు రజనిని నియమించారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పెరుమాళ పద్మజ యాదవ్ చేతుల మీదుగా నెల్లూరు బీవీ నగర్లో శనివారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈ మేరకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెరుమాళ పద్మజ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీ మహిళా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, అందులో భాగంగా వల్లెపు రజని జిల్లా అధ్యక్షురాలుగా నియమించామన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వల్లెపు రజని మాట్లాడుతూ తన శక్తి వంచన లేకుండా నెల్లూరు జిల్లాలో బీసీ మహిళా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. బీసీ నేత అన్నంగి రమణయ్య మాట్లాడుతూ బీసీ సంఘ బలోపేతానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు నక్క దినేష్ యాదవ్, ఆర్ శ్రీకాంత్, ఎస్సీసెల్ నేత శ్రీనివాసులు, శైలజ యాదవ్, మొగరాల సురేష్, కనుపర్తి గంగాధర్, గుండాల సురేంద్ర యాదవ్, మౌనిక, దేవి, బుజ్జమ్మ, బండి మయూరి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సార్ కుంకుమ చేస్తాం, మీటింగ్ వచ్చి బొట్టు పెడతా ఉంటాం, అందరికి పిలుస్తూ ఉంటాం. ఆ వయసు పడితే చిన్న అయ్యో చేయాలి ఇప్పుడు. ఆధ్వర్యంలో కొత్త కమిటీలని ఎన్నుకోవడం జరిగింది. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బండి శ్యామ్ గారిని, అంతేకాకుండా ఈరోజు మహిళా సంఘం తరఫున ఒడ్డెర కమిటీ మహిళని మేము మా సంఘంలోకి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వల్లెపు రజని గారిని నియమించడం జరిగింది. ఈరోజు బీసీ సమస్యల మీద కృష్ణయ్య గారు 40 సంవత్సరాల ఉద్యమాలు చేశాడు, 40 సంవత్సరాల పోరాటం. ఎందుకంటే బీసీలు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు, బడుగు బలహీన వర్గాలుగా మిగిలిపోకూడదు, బీసీ విద్యార్థులు కూడా చాలామంది చదువుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు, హాస్టళ్లలో కూడా సరిగా ఫుడ్ లేదనే నినాదంతో ఆయన 40 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి బీసీలందరికి కూడా బీసీ రిజర్వేషన్ తెచ్చిపెట్టినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన అడుగుజాడలో మేమందరం కూడా నడిచేదానికి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని నా మహిళా సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు చట్టసభల్లోనైతేనేమి బీసీలకు రిజర్వేషన్లు కావాలి, అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ని కూడా ఇంకా చూడాలి, అంతేకాకుండా హాస్టల్స్లో కూడా బీసీ హాస్టల్స్లో మంచి ఫుడ్, మంచి బియ్యాన్ని, వాళ్ళకి కాస్మెటిక్స్ని అన్నిటినీ అందించాలని ఆయన ఆశయం. కాబట్టి మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో ప్రయాణం చేస్తాము. అంతేకాకుండా ఈరోజు మన నెల్లూరు జిల్లా నుంచి మన ఒడ్డెర కమిటీ అధ్యక్షురాలైనటువంటి వల్లెపు రజని గారిని నియమించడం జరిగింది. ఆమె కూడా ఈరోజు మా సంక్షేమ సంఘాన్ని చూసి ఆమె పనిచేసేదానికి సిద్ధపడింది. కాబట్టి మేమందరం కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా బీసీలకి మేమందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నేను ఒడ్డెర కమ్యూనిటీ మహిళా అధ్యక్షురాలని. తర్వాత ఇప్పుడు ఈరోజు పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే, ఆర్ కృష్ణయ్య గారి సూచనల మేరకి పద్మజ యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను నెల్లూరు జిల్లా మహిళా బీసీ అధ్యక్షురాలుగా నన్ను ఎంపిక చేయడం జరిగింది మేడం గారు, పద్మజ మేడం గారు. కావున నాకు ఇచ్చిన ఈ పని నేను జాగ్రత్తగా చేస్తానని బీసీలందరికీ నేను న్యాయం చేకూరుస్తానని చెప్పుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ఒడ్డెర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా ఒడ్డెర కమ్యూనిటీ నుంచి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా సెలెక్ట్ చేసినటువంటి
మన పద్మజ యాదవ్ గారి ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రదాత మన ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈరోజు బీసీ సంఘాలంతా ఒక నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం ఏకమయ్యి ఏ సమస్య అయినా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మేమంతా ముందుండి మాకు నడిపిస్తాము. అదేవిధంగా మా కమ్యూనిటీకి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మా వడ్డెర కమ్యూనిటీ తరపున, జిల్లా తరపున, రాష్ట్రం తరపున అందరికీ ధన్యవాదాలు చెప్పు ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పద్మజ యాదవ్ గారికి, రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపు. నమస్తే, నా పేరు ఆనంద రమణయ్య. నేను నెల్లూరు జిల్లా యాదవ్ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఎక్కడైనా అన్యాయం జరిగితే బీసీల్లో ఏ విధంగా కృష్ణయ్య పరిగెడుతున్నాడో చూస్తున్నాము. చాలా ఆయన అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలామంది అభిమానిస్తుంటారు. ఈరోజు వల్లెపు రజని గారు ఈ కార్యక్రమానికి మా అధ్యక్షుడిగా ఊహించి ప్రెసిడెంట్గా, నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా అంకిస్తున్నందుకు చాలా సంతోషం. అట్లాగే పద్మజ చాలా కార్యక్రమాలు పోరాటం చేస్తుంది బీసీల తరఫున. నేను కూడా ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే వచ్చి సాల్వ్ చేస్తామని తెలియదు.